హాయ్, వెల్కమ్ టు జ్యువెలరీ కిచెన్. ఈరోజు మన రెసిపీ పెసరపప్పు పాయసం అండి. పండగ సీజన్ వచ్చేసింది కదా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కానీ ఏ పండగకైనా కూడా అమ్మవారికే కానీ లేకపోతే దేవుడికైనా కూడా నైవేద్యంగా ఈ స్వీట్ పెట్టవచ్చు. ప్లస్ మనకు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చాలా తొందరగా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎలా చేయాలో చూసేద్దాం మరి. కావలసిన పదార్థాలు: పెసరపప్పు, పాలు, చక్కెర, నెయ్యి, కాజు, కిస్మిస్, ఇలాచి, ఎండు కొబ్బరి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని పెసరపప్పుని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి మెల్లిగా దోరగా వేయించుకోవాలి. కొంచెం స్మెల్ చేంజ్ వస్తుంది, స్మెల్ వస్తుంది కదా మనకి వేగింది అని తెలవడానికి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది. మరీ కలర్ చేంజ్ అవ్వద్దు, స్మెల్ రాగానే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వాటర్తో కడిగేసుకోవాలి. ఒకసారి కడిగేసుకొని కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టేసుకోవాలి అంతే. బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మొత్తం చక్కగా ఒకసారి కడిగేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి ఈ పప్పు అంతా వేసుకొని ఇందాక ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్తో 2.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మంచి మాట: కష్టపడడం అనేది మెట్ల లాంటిది, అదృష్టం అనేది లిఫ్ట్ లాంటిది. లిఫ్ట్ అప్పుడప్పుడు ప్రాబ్లం ఇస్తుండొచ్చు, కానీ మెట్లు మాత్రం ఎప్పుడు మనల్ని పైకి తీసుకెళ్తూనే ఉంటాయి కదా. అందుకే అదృష్టం కన్నా మన కష్టం మీద మనం ఆధారపడడం చాలా ఉత్తమం. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయినాయి, ఆవిరి కూడా పోయింది. ఒకసారి తీసి చూద్దాము. పప్పు చక్కగా ఉడికిపోయింది. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకు పలుకు ఉండాలి. మనం స్వీట్ తింటుంటే అక్కడక్కడ మనకి తగులుతుంటే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. కరెక్ట్ ఉడికింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు, కాజు, కిస్మిస్ వేసి వేయించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇందాక ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పు చక్కెర తీసుకోవాలి. కొన్ని వాటర్ వేసి కొంచెం మామూలుగా పాకం, పెద్ద పాకం అవసరం లేదు. గులాబ్ జామ్కి ఎట్లా పాకం వస్తుందో అలా కొంచెం ఇది కరిగితే చాలా, అంతే. ఇప్పుడు ఇందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు ముద్ద వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల పాలు పోసేసుకోవాలి. ఏ కప్ అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని
సేమ్ అదే క్వాంటిటీలో చక్కెర, దాని డబుల్ క్వాంటిటీలో పాలు. ఈలోపు ఒక చిన్న చిట్కా, క్యాబేజ్ కూర చేసేటప్పుడు స్మెల్ వస్తుంది కదా, క్యాబేజ్ ఉడకబెట్టినప్పుడు స్మెల్ వస్తుంది. అది అందరికీ చాలా వరకు నచ్చదు, చాలామందికి నచ్చదు. అలాంటప్పుడు ఆ స్మెల్ పోవాలంటే ఉడికించేటప్పుడు అందులో కొన్ని పాలు పోయాలి. పాలు పోసినా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. లేదంటే ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవచ్చు, లేదంటే దాల్చిన చెక్క అది కూడా ఒక ముక్క వేసుకోవచ్చు. ఏదైనా ఒకటి, మూడిట్లలో ఏ చేసినా కూడా క్యాబేజీ స్మెల్ అనేది పోతుంది, బాగుంటుంది. లాస్ట్లో ఇందులో మళ్ళీ 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు. ఇందాక మనం వేయించి పెట్టుకున్న కాజు, కిస్మిస్, ఎండు కొబ్బరి ఉంది కదా, అవి వేసేసుకొని దించేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోతుంది. అంతేనండి, మన వేడి వేడి పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.